హాయ్ వ్యూవర్స్, మీకైతే ఒక సర్ప్రైజ్ చూడండి. ఏంటో తట్టడా ఏంటి ఎప్పుడు ఇవే మా సైడ్ అయితే మేము చిప్పలకాయలు అంటాం, సీతాఫలాలు కూడా అని అంటారు. మోస్ట్లీ ఊర్లలో మాత్రం చిప్పలకాయలు అని అంటారు. ఇవి వానాకాలంలో చలికాలంలో వస్తాయన్నమాట. మస్తు తీయ ఉంటాయి. ఈ చిప్పల పండ్లు చాలా రకాలు కూడా ఉంటాయి. రామ సీతాఫలం, లక్ష్మణ సీతాఫలం అని చెప్పేసి కూడా ఉంటాయి. ఇవైతే చిప్పల పండ్లు ఇంత మంచిగా ఉంటాయంటే అంత మంచిగా ఉంటుంది. అయితే సీతాఫలాలు అంటే సీతమ్మ వారి పేరు మీద ఉన్నాయి. వీటిని సీతాఫలాలు అంటారు. చూడరు ఎన్ని వచ్చినాయో. ఇటువంటి 2 తట్టలు ఉన్నాయి అనమాట మా ఇంట్లో. 2 బుట్టల నిండి వచ్చినాయి పండ్లు. పడిపోతుంది అది. సో ఇవి షుగర్కి కానీ బీపీ ఉన్న వాళ్ళు తిన్నారనుకోండి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆ షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ ఎక్కువ తినొద్దు కదా, వీటిని కాల్చుకొని తిన్నారనుకోండి మస్తు అంటే మస్తు ఉంటుంది. అండ్ వాళ్ళ బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇవి న్యాచురల్గా వండుతాయి అనమాట. ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే ఉండవు. మీ సైడ్ కూడా ఉంటే మీరు ఖచ్చితంగా కొనుక్కొని తినండి. మాకైతే ఊర్లే కాబట్టి ఊర్లలో మా పాతింటి సైడ్ అయితే ఉన్నాయి, అవి అయితే తీసుకొచ్చినాను మీకు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈ రోజు అయితే మా పాతింటికి వచ్చినాం. చిప్పల చెట్టుకి పండ్లు తెంపుకుందామని అయితే. ఇంకో మా బాబాయ్ కూడా ఉండు. మా బాబాయ్ ఇంకొక అమ్మకత్త అనమాట. ఇది నేను మా బాబాయ్ అమ్మ వచ్చినాం. మొత్తం అయితే ఇప్పుడు మేము చిప్పలకాయలు అన్నీ తెంపేసి ఇప్పుడైతే నేను వీడియో తీస్తాను. ఇప్పుడైతే మా చెట్లు ఎన్ని చిప్పల చెట్లు ఉన్నాయో అన్ని చెట్లు అయితే నేను చూపిస్తాను మొత్తం వీడియోలో. మీరైతే చూడండి. ఇప్పుడు ఈ సీజన్ చలికాలమే కదా, చలికాలంలో మనకైతే చిప్పలకాయలు అయితే వస్తుంటాయి. ఇప్పుడు దీపావళికి అయితే మస్తు వస్తుంటాయి అనమాట పండ్లు. ఇప్పుడు కొన్ని కచ్చకచ్చ ఉంటాయి, ఇప్పుడు కొన్ని అయితే మక్కినాయి. ఆ పండ్లు అయితే చూపిస్తాను నేను. మనం కాల్చుకొని కూడా తినొచ్చు, హెల్త్కి అయితే చాలా మంచిది. ఎటువంటి పెస్టిసైడ్స్ చేయకుండా పెంచిన చెట్టు అన్నమాట ఇవి. చాలా మంచిది హెల్త్కి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కాల్చుకొని తిన్నారనుకో షుగర్ అయితే లెవెల్స్ ఏం పెరగదు. ఇప్పుడు మేము కాల్చి కూడా చూపిస్తా. ఇప్పుడైతే నేను తెంపే వీడియో చూపిస్తున్నా. చూడరు మా బాబాయ్ అయితే తెంపుతున్నాడు. పండు అది కాయే. మనకి పండు మక్కింది ఎట్లా మనకి ఇది ఖాతకు వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఇంక మనకి ఎర్రగా కావాలన్నమాట పండు అంతా. సో ఎర్రగా కావాలి. ఇంకో ఆ చెట్లకైతే మస్తు ఉన్నాయి కాయలు, కాకపోతే ఇంకా ఎక్కువ చిప్పల చెట్లు అయితే మస్తు ఉంటాయి. మాకు ఒక 10-20 చెట్లు ఉన్నట్టున్నాయి. అంతలేదమ్మా. నాకు ఇంత చెట్టు ఆడినాడు అని ఈ చిప్పల చెట్టు పెద్దగా ఉన్నాయి కదా, మండలన్నీ ఏమంటారు వీక్గా ఉంటాయి అనమాట. మనం చెట్టు ఎక్కినాం అనుకో మండలన్నీ ఇరిగిపోతాయి. సో ఎక్కువ ఇట్లానే కమ్మకత్తితో అయితే కోసుకోవాలి. ఇక్కడైతే మా నాయనమ్మ ఉంది. మా నాయనమ్మతో అయితే మాట్లాడిస్తా. ఇప్పుడు ఈ చిప్పల పండ్ల గురించి చెప్తుంది. చెప్పానమ్మా. ఏమంటే చెప్పాలయ్యా? ఏమంటే చెప్తాం. మీరు అప్పుడు చిప్పల పండ్లు
ఎప్పుడు ఏ ఏ కాలంలో తినది ఎప్పుడు వస్తాయి ఇవి? ఎప్పుడు ఆనకాలంలో వస్తాయి. అదేంది దసరా దీపాలకు ఉంటాయి. అదేందో గప్ప కచ్చరికాయలు అయితే కత్తెర పండ్లు కత్తెర పండ్లు వస్తాయి. ఆనకాలంలో కత్తెర పండ్లు ఆనకాలంలో వస్తాయి. కత్తెర పండ్లు ఎండాకాలంలో వస్తాయి. మీరు అప్పుడు ఈ అట్టిపళ్ళు ఇవన్నీ ఏమి ఉండకపోయేది కదా? ఎక్కడి పండ్లు గుట్టలో పోయి తెంపుకొచ్చుకునేది. ఇప్పుడు చెట్లు ఎక్కడి ఇప్పుడు మొలిచినాయి. ఇప్పుడు మొలిచినాయి. అప్పుడు మా ఇంటి చుట్టూ అయితే మస్తు చిప్పల చెట్లు అయితే ఉంటాయి మా పాతింటి సైడ్. ఇప్పుడు మొత్తం ఇవి చిప్పల చెట్లు ఉన్నాయి ఇటు సైడ్ చాలా. అప్పుడు గుట్టల పొంట ఉండదు కానీ ఇప్పుడు మేము తిని ఇటు సైడ్ వేసినాం కదా, వేయడం ద్వారా ఇటు సైడ్ మొలిచినాయి అనమాట. అమ్మ చిత్తల పండ్లు తిని 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 చిత్తల పండు అయిపోయింది. చిత్తలకాయలు తెంపి తెంపి చిత్తల పండు అయిపోయింది. ఇప్పుడు అందరు నోట్ల చిత్తల పళ్ళ గంపమ్మ అమ్మ. కానీ ఆమె తినదు, వాళ్ళు తినలేదు. పిట్టలకు మాత్రం బాగా పెడతారు. ఏమన్నారు మా బాబాయ్ జోక్ చేస్తుండర్లా. తెంపుతున్నాం. ఇంకా చెట్లు చాలా ఉన్నాయి, ఒక 20 దాకా ఉన్నట్టున్నాయి. అన్నిటికీ తెంపుతున్నాం. దీపావళికి అయితే ఇంకెక్కువ వస్తాయి, చలికాలం కదా. దీపావళికి ఇంకా మంచిగా ఏమంటారు ఎక్కువ మక్కుతాయి అనమాట పండ్లు. ఇప్పుడు అయితే మక్కయి కానీ మనం కాల్చుకొని తినొచ్చు, ఆ స్టేజ్కి అయితే ఉంటాయి. మీకు కాల్చి కూడా చూపిస్తారు రేపటి వీడియోలో. ఈ రోజు అయితే మొత్తం చిప్పల పండ్లు తెంపేది చూపిస్తా చూడు. ఇక్కడ మేము చిప్పలకాయలు అయితే తెంపుకొని వచ్చి కాలబెడదామని అయితే వేరే దగ్గరికి పోయినామన్నమాట. ఇంటి ముందే కొంచెం కంప ఉంటాయి, కంప దగ్గర అంతా పోగు చేసి కంపను కాలబెడదాం అయితే అనుకున్నాం. కొన్ని ఏమో మక్క పెట్టినాం, కొన్ని ఏమో ఇట్లా కాయలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కాలబెడుతున్నాం అనమాట. డాడీకి షుగర్ ఉండడం వల్ల స్వీట్ ఎక్కువ తినొద్దు కదా, అట్లా అని చెప్పేసి మేము కాలబెడుతున్నాం. కాలబెట్టినవి కూడా మస్తు ఉంటాయి. మంట కోసం అయితే మస్తు తండ్రన్నాం. అటు సిటీ వేసి మా వదిన అమ్మని అయితే ఇద్దరు కలిసి పెట్టారనమాట. ఇప్పుడైతే కాయలు వస్తున్నాం. కాలేదు మొత్తం చూపిస్తా చూడండి. ఎట్లా కాల్చుకోవాలో కూడా తెలుస్తుంది కదా మీకు. మీరు కూడా ఇట్లా కాల్చుకోండి. ఎక్కువ కాల్చిరనుకో బొగ్గులు అయితే అట్లా కాలవద్దు, కొంచెమే కాల్చుకోవాలి. అండ్ అవి స్మెల్ వస్తుంది మనకి, అవి ఉడికినట్టు మంచి స్మెల్ వస్తుంది తెలుసా. అవి ఉడికిన తర్వాత బొగ్గులు అయినాయి అనుకో ఏం రావు, ఇక అట్లా ఉంటుంది. మనం 10 నిమిషాలు అయితే కాలబెట్టుకోవాలి. లేదంటే మీ దగ్గర బొగ్గులునే అనుకోండి, బొగ్గులలో వేసినా సరే కాలుతాయి. చిన్న ఉన్నప్పుడైతే మేము పొయ్యి ఉండేది కదా కట్టెల పొయ్యి, అప్పుడు వంట కూడా వేస్తుంటే పక్కకి వేసేది అనమాట, పొయ్యి పక్క పొంటి. అప్పుడు అవే కాలేదు. ఇంకో లాస్ట్కి మన గాలిన వెనుకనైతే ఇంకో ఇట్లా అవుతాయి. ఇట్లా అయిన తర్వాత మనం చల్లార పెట్టుకోవాలి వీటిని తీసి. ఇంకో ఇక్కడ మొత్తం అయిపోయింది కదా, మేము వీటిని అయితే బయటకు తీసేసుకోవాలి. ఒక్కొక్కటి బయటకు తీసుకొని పక్కకి వేసుకోవాలి. ఇంకా నేనైతే తీసేసిన బయటికి. ఇంకో ఇట్లా అయితే అనమాట. కాలిన తర్వాత మనం డైరెక్ట్ ముట్టుకున్నాం అనుకో, బొగ్గులు ఇంతసేపు ఉన్నాయి కదా, కొంచెం బొగ్గు ఏమంటారు మంట ఉంటుంది వాటికి. అవన్నిటిని ఇంక ఇట్లా మేము తంగడాకుతో అయితే కొట్టేస్తున్నాం. ఆ మట్ట అంతా పోయి చల్లగా కావాలని చెప్పేసి ఆ మంట అంతా మళ్ళీ వేడి మీద ముట్టుకున్నాం అనుకోండి మన చేతులు కాలుతాయి కదా. ఇది ఒక ట్రిక్ అనమాట. అండ్ మళ్ళీ మనం వ్యాపకతోటి దీంతో అన్న కొట్టినాం అనుకోండి, వాసన అదే వాసన వస్తుంది. ఇంకో అట్లా మక్కినవి చూడండి ఎంత మంచి ఉంటాయంటే అంత మంచి ఉంటాయి. కాల్చినవి కూడా ట్రై అయ్యి మీకు సైడ్ దొరికినాయి అనుకోండి ఖచ్చితంగా కొనుక్కోండి. అండ్ ఊర్లలోనైతే ఇంకా బాగుంటాయి కదా, అడవిలో పొంటి అటు ఇటు సైడ్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడనే ఇంకా కాల్చుకొని ఇక్కడనే అమ్మ వద్దని అయితే తింటుర్రు, మస్తున్నాయంట. అండ్ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ కాయలు తింటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ కామెంట్ చేసిన దాని మీదనైతే నేను వీడియో తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.